ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. తలవంతండి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమలో మా ప్రభువా, నీ దండామని వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా నీ సన్నిధి మాతో, ఈ కార్యక్రమాన్ని చేస్తున్న వారితో ఉంచండి. నీవే నీ వీళ్ళతో మాతో మాట్లాడండి. ఇతని సందేశం ద్వారా అనేక ఆత్మీయ మేలు పొందడానికి, ఆత్మీయ విషయాలు తెలుసుకోవడానికి నీ ప్రభు మాకు అనుగ్రహం దయచేసి మీరే మహిమ పొందండి. అంతా మహిమ ప్రభావాలు నీకే తెలుస్తూ ఏసైనా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదండి? దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు వ్యక్తిగతంగాను సంఘంగాను ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను ఇతరులకు పరిచయం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా వాక్యాన్ని పెడుతున్నాం. అలాగే డైలీ ఒక చిన్న మాట కూడా వాక్యంతో కలిపి పెడుతున్నాం. అది చూడండి. అలాగే ప్రతి కూడా తెలియజేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మధ్యకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని పెట్టేటువంటి వారు, ప్రభుని ఎరిగినటువంటి వారు బిజీ షెడ్యూల్ బట్టి చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం చదువుతులో చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అందరూ కాదనుకోండి, కొంతమందిని నేను గమనించినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథం విషయంలో వాక్యాన్ని చదువుతూ ధ్యానించడంలో చాలా శ్రద్ధగా ఉంటున్నారు. అందుని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము చదువుకున్న వాక్యాన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ దేవుని బిడ్డలుగా దేవుడికి మహిమకరంగా మనం జీవించబద్దులమే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం, లేదా దీన్ని ప్రత్యక్ష గ్రంథం అని కూడా అంటాము. ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారికి దేవుడు బయలుపరిచిన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజేసిన దాన్ని, దేవుడు తెలియజేసిన దాన్ని ఈ గ్రంథంలో జరగబోయేవి, జరుగుతున్నవి, జరిగిపోయినవి, ఇలాగా కొన్ని విషయాలు ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలం గురించి అనేక విషయాలు దేవాది దేవుడు యోహాను గారికి దేవుడు తెలియజేశాడు. అనేక సత్యాలు ఇందులో జరిగిపోయిన సంఘటనలు ఉన్నాయి, జరుగుతున్నవి ఉన్నాయి, జరగబోయినవి కూడా ఉన్నాయి. దీన్ని ప్రత్యక్షతల గ్రంథం కూడా అంటారు. ఈ ప్రకటన గ్రంథము బైబిల్ అంతట్లో కూడా కొత్త నిబంధనలు ఆఖరి అధ్యాయమైనప్పటికీ కూడా చాలా తెలుసుకోవాల్సిన సత్యాలు అనేకం ఉన్నాయి. అయితే ఈయన ఈ మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తుంటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవారు ధన్యులు అని అన్నాడు. మరి ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తుంటే, సమయం అనేది సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవారు ధన్యులు అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. అందులో ఉన్నటువంటి సంగతులు మనము గ్రహించాలి. అందులో ఉన్నటువంటి విషయాలు మనం బాగా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఎంత వాక్యాన్ని మనం తెలుసుకుంటే, ఎంతగా దేవుడి వాక్యాన్ని మనము ధ్యానిస్తే దేవుడు మనకి అనేక సత్యాలు, అనేక ఆత్మ విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. దినదిన జీవితంలో మనకు ఉన్నటువంటి పనుల రీత్యా, బిజీ షెడ్యూల్ రీత్యా కొంతమంది దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్య పెడతా ఉంటారు. దేవుడి వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా చదవాలండి, ధ్యానించాలి. సమయమందును అసమయమందును మనం సందర్భానుసారంగా దేవుడి వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుడు మనకు అనేక ఆత్మీయ సత్యాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో మందిరానికి వస్తున్నటువంటి వారు కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను. వాక్యం విన్నామంటే ఆ వాక్యాన్ని
తీసే ముందు కొంతమంది బైబిల్ గ్రంథంలో ప్రథమ స్టార్టింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం అధ్యాయుల లిస్టులోకి వెళ్ళి ఏ అధ్యాయం చెప్పామో, ఏ బుక్ పేరు చెప్పామో, ఏ గ్రంథం పేరు చెప్పామో అక్కడికి వెళ్ళి చూసేవారు కూడా లేకపోలేదు. వీరందరూ కూడా మందిరానికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళే. అలాంటి వారిని చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. అంటే వీరికి పాత నిబంధన ఉన్నటువంటి 39 పుస్తకాల పేర్లు, కొత్త నిబంధన 27 పుస్తకాల పేర్లు వీళ్ళకి అంత గుర్తుంటే ఇలాగెందుకు చేస్తారో, వీళ్ళు మొదట విశేషకి వెళ్ళిపోతున్నారు, ఫస్ట్కి ఎందుకు వెళ్ళిపోతున్నారని నేను చాలా బాధపడతాను. దేని బిడ్డలారా, ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు మనం చెప్పిన వెంటనే తీయగలిగే వారంగా ఉండాలంటే 39 పుస్తకాల పేర్లు పాత నిబంధనలోవి, కొత్త నిబంధనలో 27 పుస్తకాల పేర్లు మనము హృదయంలో కంటతా పెట్టి ఉన్నప్పుడు ఎప్పుడైనా వాక్యాన్ని చదవగలిగినటువంటి వారంగా, ఎవరు ఎదుర్కొని చెప్పినా వెంటనే తీసేటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి అలా ఉండగలిగే వారంగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చక్కగా ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి, ఎందుకు మనం గ్రంథాన్ని చదవాలంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా మనకి కొన్ని ఆధ్యాత్మిక విషయాలే కాదు, మన బ్రతుకు జీవిత యాత్రలో కూడా అనేక విషయాలు మనము తెలుసుకోవడానికి వీలు కలుగుతాయి. 119వ కీర్తనలో 9వ వచనాన్ని మనం పరిశీలన చేస్తుంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని అంటున్నాడు కీర్తనాకారుడు. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులు తమ నడతలను, తన బ్రతుకుతూ తన జీవిత యాత్రను ఏ రీతిగా జీవితాలను సరి చేసుకుంటారంటే, అది ఆయన యొక్క వాక్యాన్ని మరి చదవటం ద్వారా, ధ్యానించడం ద్వారా, ఆ వాక్యం వాళ్ళ హృదయంలో ఉండటం ద్వారా వారి జీవితాలను వారు సరి చేసుకునేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ కడవ దినాల్లో అనేక మంది బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు. ఒక యవనస్తురాలు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పగలిగే మంచి చక్కని విషయాలు, ఏది తప్పు ఏది రైటు, ఏ విధంగా నడుచుకుంటే మనకి మేలు, ఎలా నడుచుకుంటే మనం శోధనకు గురవుతాం, ఎలా నడుచుకుంటే మనం మేలుకరమైన మార్గం నడుచుకోగలుగుతాం, ఇరుకు మార్గం మీద విశాల మార్గం ఏంటి అని బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవర్తన ద్వారా, భక్తుల ద్వారా దేవుడు మన కొరకు ఆయన రాయించాడు. కాబట్టి వాక్యాన్ని చదివితే ఆ వాక్యం మన బ్రతుకులు, మన జీవితాలను ఏం చేద్దంటే అండి సరిచేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ఇచ్చిన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని మంచి మంచి కాలేజీల్లో, మంచి మంచి స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. బాగా చదివించడం చాలా మంచిది, మంచి విద్యా సంస్థలో చదివించడం చాలా మంచిది. చదువు జ్ఞానం కావాలి. దాంతోపాటు మన బిడ్డలకు దైవ జ్ఞానం కావాలన్నా, దైవ వివేకము కావాలన్నా అది ఎలాగొస్తుందంటే బైబిల్ గ్రంథంలో మాట చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికిని జ్ఞానానికి మూలమని చెప్తుంది. 2వ అధ్యాయం కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తుంటే, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు ఉన్నాడు. సొలొమోను మహారాజు దావీదు కుమారుడు. చిన్న వయసులోనే తండ్రి ఆయన వృద్ధాప్య దశలో దేవునికి సన్నిధి చేర్చబడ్డాడు. చిన్నతనంలోనే రాజ్యభారము మరి సొలొమోను మీద మోపబడింది. అటువంటి సమయంలో సొలొమోను మహారాజు దేవుడికి 3 అధ్యాయం 3 గంటలు ప్రార్థన చేశాడు. దేవా, ఈ ప్రజలను పాలించాలంటే, ఈ జనాంగాన్ని, ఈ ఇశ్రాయేల్ సమాజం అంతటి నేను పరిపాలించే జ్ఞానము, శక్తి నాకు సరిపోదు. నా జ్ఞానం నాకు పనిచేయదు. నువ్వు ఇచ్చే జ్ఞానం కావాలి, నువ్వు ఇచ్చే వివేకం కావాలి అని ఆయన దేవుని అడిగినప్పుడు దేవుడు ఆయనకి చేసినటువంటి మనవని, ఆయన ప్రార్థన దేవుడు విని ఆయన అడిగిన దానికంటే జ్ఞానంతో పాటు సకలైశ్వర్య ఘనతలను, వివేకాన్ని దేవుడానికి ఇచ్చాడు. ఆ రోజుల్లో మరి సొలొమోను మహారాజు లాంటి జ్ఞానం కలిగిన వాడు ఒక్కడో లేడని మనము లేఖన భాగాల్లో 3 అధ్యాయాలు చూడగలుగుతున్నాం. చూడండి, మరి చదువు ఉండొచ్చు, బాగా విద్యాభ్యాసంతో కూడినటువంటి ఎన్నో కాలేజీలు మనం చదువు, ఎన్నో డిగ్రీలు మనకు ఉండొచ్చు, కానీ మరి దైవ జ్ఞానం కూడా కావాలి. ఆ దైవ జ్ఞానం మనకు రావాలంటే, ఆ దైవ జ్ఞానం మనం పొందుకోవాలంటే
దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారంగా మనం ఉండాలి. ఒకనొక సమయంలో నేను ప్రభుని ఎరగక ముందు, ప్రభుని నేను నమ్ముకోకముందు లోక సంబంధంగా జీవించినప్పుడు నేను 10th క్లాస్ చదివిన ఆ రోజుల్లో 1990 సంవత్సరంలో నా 10th క్లాస్ అయిపోయింది. ఆ రోజుల్లో నేను 10th చదివాను, కానీ నాకు అంత జ్ఞానం ఉండేది కాదు. చాలా అమాయకంగా ఉండేవాడిని. నాకు మరి ఏది ఎవరు చెప్పినా నమ్మేసేవాడిని. చదువుకున్నాను కానీ ఆ రోజుల్లో అంత జ్ఞానం ఉండేది కాదు. 95వ సంవత్సరం 96వ సంవత్సరంలో మరి నాకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి కాలు పడిపోయి కళ్ళు కూడా మరి పోయి నేను లోక సంబంధంగా అనేక డాక్టర్ల దగ్గరికి, అలాగే అనేక శుద్ధ శక్తులు, మంత్రశక్తులు, అనేక మంది ఈ లోక సంబంధటువంటి మరి క్షుద్ర పూజలు చేసేవారి దగ్గరికి కూడా తిరిగి నా డబ్బులంతా పాడు చేసుకున్నాను. చాలా అనారోగ్యం పాలైపోయింది. నాకు వచ్చినటువంటి జబ్బు తగ్గలేదు. చావు బ్రతుకుల మధ్య ఒక తల్లిగారి ద్వారా నేను సువార్తలు విని మొత్తం మీద ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాననిపించుకుని కాలు పడిపోయి ఎడంతం కోల్పోయి చూపులేని వాడుగా ఉన్న పనితోటి కూడా చాలా బాధపడుతున్న ఆ దినాల్లో 95-96 మధ్యలో మొత్తం మీద నేను దేవుని ఒక వాక్యాన్ని ఒక తల్లిగారి ద్వారా తెలుసుకుని నేను ప్రభుని నమ్ముకున్నాను. 96 తుఫాను నాడు ప్రభుని నమ్ముకున్న తర్వాత దైవ జ్ఞానాన్ని, దైవ గ్రంథాన్ని చదవడం మొదలెట్టాను. దేవుడు నాకు ఏలోక సంబంధమైనటువంటి తెలివితేటల కంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎక్కువ ఇచ్చాడు. ఈరోజు నేను అనేక మందికి ఆశీర్వాదకరం చేశాడు. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, మనం ఎంత చదువుకున్నప్పటికీ కూడా దేవుడిచ్చే జ్ఞానం మనకు చాలా అవసరం. దైవ జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ దైవ జ్ఞానం మనం రావాలంటే అది దేవుడు ఇవ్వాలి. అది దేవుడికి ఇవ్వాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుకోవాలి. ఈరోజు ప్రపంచంలో మరి ఎక్కువగా అమ్ముడవుతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా అది బైబిల్ గ్రంథమే. ఎక్కువగా ప్రింట్ చేయబడుతున్నటువంటి గ్రంథం ఉందంటే బైబిల్ గ్రంథమే. ఎక్కువ భాషలో ఉందంటే అది కూడా బైబిల్ గ్రంథమే. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను చెబుతున్నాను. ఇందాక ప్రకటన గ్రంథంలో చదివినట్లుగా సమయం అనేది సమీపించుతున్నది. అనగా దేవుడి రాకడ చాలా దగ్గరగా ఉంది. దేవుడి సమయం అనేది రాకడ సమయం వచ్చుతున్నది అంటే ఒక రుజువులు మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగానే అనేక విషయాలు ఒక్కొక్కటి నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి అన్నీ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు దేవుడి రాకడ అనేది చాలా దగ్గరగా ఉంది. కాబట్టి దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఏం బిడ్డలారా, మరి ఎవరైతే ఇంకా బైబిల్ సరిగ్గా చదవట్లేదో బైబిల్ గ్రంథం బాగా చదవండి. బైబిల్ గ్రంథం చదవడం ద్వారా దేవుడు మనం ఎలా నడుచుకోవాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో మరి ఆయన తన వాక్యం చేత మన జీవితాలను, మన బ్రతుకులను ఆయన మనల్ని సరిచేసి ముందుకు నడిపించుతాడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇంకా మనం పరిశీలన చేస్తుంటే ఇదే 119వ కీర్తన 11వ వచనంలో పరిశీలన చేస్తుంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు భక్తుడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుని వాక్యము హృదయంలో ఉండటాన్ని బట్టి, దేవుని వాక్యం మన హృదయంలో నివసించడాన్ని బట్టి, వాక్యం అంటే దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. పటాల్లో కానీ ఈ బొమ్మల్లో కానీ ఆయన దేవుడు. ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. దేవుడు వాక్య రూపాన్న అయి ఉన్నాడు, ఆయన వాక్యంలో ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం చదివితే ఆ వాక్యం నీలో ఉంటే ఆయన నీలో ఉన్నట్టు. ఈ రోజుల్లో చాలామంది పాపంలో పడిపోతున్నారు, లోకాస్తుల్లో పడిపోతున్నారు, చెడిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. వీరు ఇలాగైపోవడానికి కారణం ఏంటంటే వాక్యం వారిలో లేదు. వాక్యం వారిలో ఉంటే ఆ వాక్యం ఏం చేద్దంటే పాపం చేయకుండా ఆ వాక్యం వారిలో ఉండి ఆ వాక్యం వారిని హెచ్చరిక చేస్తాడండి. దేవునికి స్తోత్రం. మరి ఏసేపు ఉన్నాడు 39వ అధ్యాయం ఆదికాండంలో. ఏసేపు మరి ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో పనిచేస్తున్నప్పుడు అన్నదమ్ములు ఆయన గాయపరిచి మళ్ళీ ఆయన అమ్మేసినప్పుడు, ఆయన ఐగుప్తు దేశంలో కొనుక్కోబడినప్పుడు అక్కడ మరి యోసేపు గారు ఫరో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఫరో అడుగుపెట్టిన తర్వాత నుంచి కూడా
దేవుడు మరో కుటుంబాన్ని యేసేపు ద్వారా జీవిస్తున్నాడు. యేసేపు అనగా ఫలించుడు బొమ్మ. మరి యేసేపుని బట్టి దేవుడు మరో కుటుంబాన్ని ఆ యొక్క ఇంటిని అంతటినీ ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే యేసేపు ద్వారా దేవుడు ఆ ఇంటికి, ఆ యొక్క పరో ఇంటికి దేవుని కలగజేశాడు. మరి బాగానే ఉంది, యేసేపు అడుగు పెట్టిన కానీ బాగుందని యేసేపు యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు, యేసేపు యొక్క గుణ లక్షణాలని పరో పరిశీలించడం, నమ్మకంగా, నీతిగా, యథార్థంగా ఉండడాన్ని బట్టి ఇంటి మీద ఆయన్ని ఒక మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఆయన్ని ఎంచుకుని మరి ఇంటి బాధ్యతలు అన్నిటికీ కూడా యేసేపుకి అప్పగించాడు. చక్కగా కొనసాగుతుంది, బాగుంది. కానీ 39 అధ్యాయం 8వ వచనంలో చూస్తుంటే కొన్ని రోజులైన తర్వాత మరి యేసేపు మీద ఫరో భార్య మరి మోహపు చూపులతో ఆయన్ని వశపరుచుకుని మొత్తం మీద యేసేపు చేత ఎలాగోలోని పాపము చేయించాలని అనేక రకాలుగా పాపంలో పడవేయడానికి యేసేపును ప్రేరేపిస్తాడు. ఒకసారి తప్పించుకున్నాడు, రెండోసారి కూడా ప్రయత్నం చేసింది, రెండోసారి కూడా తప్పించుకున్నాడు. మరి యేసేపు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 39 అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో మనము పరిశీలన చేస్తుంటే ఒక చక్కని మాట యేసేపు గారు అక్కడ అన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ మాట ఒకసారి మనం చదువుకుని ముందుకెళ్తాము. మరి చూసినట్లయితే 7వ వచనంలో 39 అధ్యాయం 7వ వచనం కానీ చూస్తుంటాడు. తర్వాత అతని యజమానుల భార్య యేసేపు మీద కన్నువేసి తనతో చేయనించమని చెప్పును. అయితే అతడు ఒప్పగా, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించిన కదా, నా వస్తువును తన ఇంట్లో ఏమనదో అతడు ఎరగడు, ఇంటిలో నాకంటే పైవాడు ఎవడం లేడు, నీవు అతని భార్య అయిన నిన్ను తప్ప మరి దేవుడు నాకు అప్పగింప వినలేదు, కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కారం చేసి దేవుడికి విరోధంగా పాపం పట్టుకుందనని తన యజమాను భార్యతో అనేను. చూడండి, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుడికి విరోధంగా పాపం పట్టుకుందనని తన యజమాను భార్యతో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసేపుకి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంది, దైవ భయం ఉంది. ఈ రోజులో దైవ భయం ఉంటే, దేవుని భయం ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయడానికి ఎవరమో కూడా పాపంలో పడిపోకుండా ఉంటారంటే ఆ వాక్యం మనం ఏం చేద్దంటే అడ్డుకాలు చేస్తాం. ఈ రోజులో చాలామంది ఎవరిని పెట్టలేనటువంటి వారు దేవుని బిడ్డలారా పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, తప్పిపోతున్నారు, పాపంలో లోకాసుల్లో పడిపోతున్నారు. ఈ రోజుల్లో మరి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి దేవుడి యొక్క వాక్యాన్ని తెలిసిన వారు, తెలియనటువంటి వారు కూడా ఈ శరీర సంబంధ ఆశల్లోనూ లోకాసుల్లోనూ పాపేచ్ఛల్లో పడిపోతున్నారండి. అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే దేవుడి వాక్యము మనలో ఉండటం ద్వారా ఆ వాక్యం మన పాపాలలో పడకుండా అది ఏం చేద్దంటే అడ్డును, ఆటంకాలను మరి అలా ఆఫ్ చేస్తుంది, పాపం చేయకుండా ఆఫ్ చేస్తుంది. కాబట్టి వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ 119వ కీర్తనలో చాలా విషయాలు వాక్యం గురించి రాయబడ్డాయి. అదే 119:24లో మనం పరిశీలన చేస్తుంటే, నీ శాస్త్రములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తమై ఉన్నాయంటాడు. అంటే దేవుని యొక్క వాక్యము మనకు సంతోషాన్ని కలగజేయడమే కదండి, చక్కని ఆలోచనలను కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో దేవుడి వాక్యం మనకి మంచి ఆలోచనలు కూడా ఇస్తుంది. ఆలోచన అనేది రావాలి అంటే దేవుడి వాక్యం మనలో ఉంటే ఆయన వాక్యం మనకు మంచి ఆలోచనను కూడా కలగజేస్తుంది. కాబట్టి ఇరిమియా గ్రంథం 15:16 అంటాడు, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయంలో ఆనందమును కలుగజేయుచున్నవని ఇరిమియా గ్రంథంలో 15:16 మనం చదవగలుగుతున్నాం. కాబట్టి దేవుడి వాక్యం మనకు సంతోషం ఇస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. వాక్యం మనలో ఉంటే ఆ దైవిక ఆనందము లోక సంబంధ ఆనందం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం బాగా చదివేవారంగా, ధ్యానించేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యము చదివిస్తుంది. కాబట్టి ఇదే 119వ కీర్తనలో మరి 38వ వచనాన్ని మనం చదివితే, నీవిచ్చిన వాక్యము మనుషుల్లోని భయమును పుట్టించుతున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచమంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చేద్దంటే మనకి భయాన్ని పుట్టిస్తుంది, భయాన్ని కలగజేస్తుంది. తప్పు చేయకుండా, పాపంలో పడకుండా మన బ్రతుకులను, మన జీవితాలను కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుందండి.
అంతేకాదండి, ఇదే 139 కీర్తనలు మనం పరిశీలన చేస్తుంటే 50 వచనం అంటాడు వాక్యంలో ఇలాగ ఉంది, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది అంటాడు. కాబట్టి దేవుని వాక్యము 4గా చూస్తే అది మనకి భయాన్ని కలగజేస్తుందని మనం ధ్యానించాం. అంతేకాదు 4గా మనం చూస్తుంటే అది చక్కగా మన వాక్యం చదివితే మన హృదయం ఉంటే ఈ వాక్యం మనకు కూడా కష్టకాలంలో, శ్రమల్లో, బాధల్లో ఈ వాక్యం మనకు ఏం చేస్తుందంటే నెమ్మదిస్తుందండి, ఆదరణ ఇస్తూ ఉంటుందండి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దేవుడి యొక్క మందిరాన్ని నా విశ్వాస జీవితంలో నేను నా కష్టాలు, నా బాధల్లో మందిరానికి వెళ్ళినప్పుడు దైవజ్ఞులు లేనటువంటి వారు, అభిషక్తులైనటువంటి వారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచేది, ఎంతగానో ధైర్యపరిచేది. కొంతమంది దైవజ్ఞులు వాక్యం చెప్తున్నప్పుడు కళ్ళప్పుడు నేను అలా వచ్చేసి కింద నుండి పరిశుద్ధంగా తడిచిపోతూ ఉండేది. నేను ఆ వాక్యం చేత ఎంతో బలపడేవాడిని, ఎంతో ఆసక్తితో మందిరానికి వాక్యం కొరకు వెళ్ళేవాడిని. ఈరోజు దేవుడు తన రాష్ట్రాల ద్వారా ఏం మాట్లాడతాడని ఎంతో శ్రద్ధతో ఒక నోట్బుక్, పెన్ను, బైబిల్తో నేల మీద కూర్చుని ఏం చెప్తారని ప్రార్థనాపూర్వకంగా మందిరము ప్రారంభ సమయం కంటే అరగంట ముందు వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని ఆరాధనలో పాల్పొందుతూ చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితిలో ఉన్నానంటే దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దైవజనులు చెప్పిన వాక్యాన్ని నేను శ్రద్ధాభయభక్తులతో విన్నాను. ఆనాడు రాసుకున్నటువంటి నోట్స్ ఈనాడు కూడా నా దగ్గర ఉందండి. ఏ రోజు ఏ దైవజనుడు ఏ వాక్యం చెప్పాడని, ఎప్పుడు సభ జరిగితే ఏ వాక్యం ఏ దైవజనుడు ఏ సభలో ఏం చెప్పాడని అంతా కూడా నోటి ముఖం మీద రాసుకుని శ్రద్ధగా దాన్ని రాసుకున్నాను. ఎందుకంటే వాక్యం ఎంతో శ్రేష్టమైనది, మన బ్రతుకులను, మన జీవితాన్ని మార్చేది కావాలి. కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉన్నారా ఈ రోజులు ఇలాగా వాక్యం చెప్పినప్పుడు, దైవజనులు చెప్తున్నప్పుడు రాసుకునేవారు ఉన్నారనుకోండి, లేదని అనట్లేదు. ఈ రోజుల్లో మందిరానికి ఏదో ఫ్యాషన్గా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎక్కువైపోయింది. దేవుడి వాక్యాన్ని చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లు చూసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. సెల్ ఫోన్లో బైబిల్ గ్రంథాన్ని ఎక్కించుకున్న వాళ్ళు వచ్చేసారు. అంటే ఇలా చెప్పిన వాక్యాన్ని సెల్ ఫోన్లో నోట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను తప్పని అనట్లేదు. కానీ దేవుని బిడ్డలుగా మనకంటూ ఒక పరిశుద్ధ గ్రంథం మందిరానికి వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. ఒక నోట్బుక్ తెచ్చుకోవాలి. చదువుకున్న వాళ్ళు ఒక నోట్బుక్ ఉండాలి, ఒక పాటల బుక్ ఉండాలి. అవన్నీ కూడా మన మందిరానికి వచ్చినప్పుడు తెచ్చుకుని దైవజనులు చెప్తున్నది ప్రతిదీ నోట్ చేసుకుంటే మన మైండ్ ఎటు వెళ్ళిపోదండి. ఎవరితో కూడా మాట్లాడటం ఉండదు, శ్రద్ధ అనేది ఉంటుంది. నువ్వు ఏమి తెచ్చుకోకుండా మందిరానికి వచ్చేసి ఏమీ లేకుండా నువ్వు ఉట్టి చేతితో వచ్చేసినప్పుడు నీకేం చెప్తున్నది, నీకేం తెలుస్తుంది? అది ఎక్కడుందో నీకేం తెలుస్తుంది? కొంతమంది ఉన్నారండి, సంవత్సరాలు అయిపోతుంది కానీ రక్షణ పొందుకుని మందిరానికి వచ్చి ఇంకా వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు అండి. ఎప్పుడు నేర్చుకుంటారు క్రమం? ఎప్పుడు వాక్యాన్ని మీరు శ్రద్ధ చూపిస్తారు? వాక్యం ఉన్న సత్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇంకా మీలాంటి వారు ఎవరైనా మీలో ఉంటే దయచేసి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోండి. ఒక పెన్ను, ఒక నోట్బుక్ కూడా పట్టుకుని మందిరానికి అయ్యండి. నువ్వు చదువుకున్న వాడు అయితే, చదువుకున్న దానివైతే, నీకు అక్షర జ్ఞానం ఉన్నట్లయితే అదన్నీ కూడా రాసుకుని నువ్వు ధ్యానించు. ఇంటికి వెళ్ళిన తర్వాత దైవజనులు ఈ వాక్యం చెప్పారు, నాయన ఈ వాక్యం అందులో తప్పొప్పులు ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి పరిశీలించు. ఆ యొక్క అపోస్తుల కార్యం 17:11 వచనంలో మనం చూస్తుంటే ఆ యొక్క సంఘస్థుల గురించి ఒక చక్కని మాట మరి అపోస్తుల గారు, లోక గారు రాసిన దాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తుంటే ఇట్లారా 17వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. 17వ అధ్యాయం 10 నుంచి వస్తుంటే 10వ వచనం నుంచి, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదులు సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులైనరి కనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతి దినములు లేఖనములో పరిశోధించుచున్నది అని రాయబడింది. దేవుని వాక్యాన్ని అంటే ప్రతిరోజు కూడా దైవజనులు చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నాయో లేదో పరిశీలన చేస్తూ ఉన్నారంట. అంటే దేవుని వాక్య పట్ల వారికి ఎంత ఆసక్తి అనేది ఉందో ఒకసారి మనము దేవుని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మందిరం అయిపోతున్న వెంటనే
ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి భోజన కార్యక్రమం చేసి చక్కబడిన తర్వాత సమయం ఉన్నప్పుడు ఒకసారి దైవజనులు ఇలాగ 5 రిఫరెన్స్లు చెప్పారు, ఇన్ని మాటలు చెప్పారు. ఈ అసలే బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని రిఫరెన్సులు మన తీయకుండా నేను చెప్పేశారు. కాబట్టి అసలు అలా ఉన్నాయి లేదా అని ఎప్పుడన్నా పరిశీలించావా? ఎప్పుడన్నా నువ్వు చూసావా? కాబట్టి దైవజనులకు సేవకాల రిఫరెన్స్ చెప్పారేమో అసలు ఎక్కడ ఉంది ఇది ఈ మాట దేవుడన్నా చూసారా? మనం చూసే ఉంటారో దయచేసి కొంతమంది పరిశీలన చేయండి. పరిశీలన చేస్తే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూడవలసిన వారు ఉన్నాం. దేవుడు మన కళ్ళుగాక. కాబట్టి వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని మనం బాగా ధ్యానించాలి. మరి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 1 తిమోతి రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తుంటే తిమోతితో పౌలు ఏమన్నాడంటే, ఈ సంగతులు ఆజ్ఞాపించము, బోధించము, నీ యవ్వనం బట్టి ఎవరో నేను తృణీకరింపనేమో కానీ మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసుడికి మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటేందును హెచ్చరించుడేందును బోధించుడేందును జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇక్కడ మాట అన్నాడండి, చదువుటయందును అన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ తిమోతి గారితోనే కాదు, ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలు గారు చెప్పిన మాటలో ఈరోజు సమాజంలో యవనెత్తున్నటువంటి వారు, దేవుని పెట్టినటువంటి వారు విశ్వాసంలో స్థిరంగా ఉండాలన్నా, ప్రవర్తనలో మంచిగా ఉండాలన్నా, అండ్ ప్రేమలో మంచిగా ఉండాలన్నా, విశ్వాసంలో నిలకడగా ఉండాలన్నా, ఏ విషయంలో కూడా మనము లోకంలో పడిపోకుండా మంచిగా ఉండాలంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అన్నాడు. చదవాలి. ఎంతగా చదివితే దేవుడు అంత జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తారండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నష్టపోయిన వాళ్ళు ఉండరండి. చదవకపోవడం ఉండవచ్చేమో కానీ చదివిన వాళ్ళకి ఎంతో కొంత దైవిక జ్ఞానం ఉంటుంది. ఆ వాక్యం వాళ్ళ జీవితాలని బలపరుస్తుందండి. ఆ వాక్యం వాళ్ళని ఏం చేద్దంటే స్థిరపరుస్తుంది. ఆ వాక్యం వాళ్ళ బ్రతుకులను మారుస్తుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి వాక్యం పట్ల మనం శ్రద్ధ నిలిపిన వారంగా మనం ఉండాలని దేవుని వాక్యము చదివిస్తుందండి. కాబట్టి ఇంకా అనేక విషయాలు మనకి దేవుని వాక్యం గురించి ఉన్నాయి. ఆ యొక్క వాక్యాల్లో భాగంగా ఇంకా 119వ కీర్తనలోనే 105వ వచనాన్ని మనం పరిశీలన చేస్తుంటే 119వ కీర్తన 105వ వచనాన్ని మనము పరిశీలన చేస్తుంటే అక్కడ ఉంటుంది వాక్యం ఇలా చదివిస్తుందండి. నీ వాక్యం నా పాదాలకు దేవుడును, నా త్రోవకును వెలుగైనది అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన జీవితాలకి, మన మార్గాలకి, ఆయన యొక్క వాక్యం మనకి ఏమైందంటే మన జీవిత యాత్రలో మన త్రోవకు వెలుగైంది. మన ముందు వెలుగెళ్తున్నప్పుడు ఏది కొయ్యందో, ఏది గొప్ప ఉందో, ఏది ఎలా ఉందో తెలియదు. నేను సేవకు వచ్చాను మా ఊరు వేస నుంచి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలు మండలం వేస నుంచి నేను అమలాపురం మండలం రోలపల్లి గ్రామంలోకి వచ్చాను. 1999 2000 నేను ఊరికి వచ్చాను. అంటే ఊరు వచ్చి దాదాపు నేను 26 సంవత్సరాలు దగ్గరగా ఉంటుంది. నేను వచ్చేటప్పటికి ఊళ్ళో కరెంటు పోలు లేవు, అసలే కరెంటు స్తంభాలే లేవు. వీధి లైట్లతోటే, వీధి లైట్లు అంటే క్షమించాలి, దీపం బుడ్లతోటే మరి అందరూ కూడా ఇళ్లలో మసలినటువంటి వారుగా ఉన్నారు. అమలాపురం టౌన్ పక్కన ఉన్న ఈ ఊరు కొంత మట్టుకు ఉండేది కరెంటు. నేను ఉన్న ప్రాంతంలో కరెంట్ లేదు. అప్పుడు బ్యాటరీ లైట్ల మీద వెళ్ళేవాడు. ఓ రోజు నేను బ్యాటరీ లైట్ లేకుండా నేను పరిచయకి వెళ్ళాను వర్షాకాలం. ఆ వర్షాకాలంలో నేను నా సైకిల్ ఒక పెద్ద బురదగుంటలో పడిపోయాను. అవి నాకు అనిపించింది, నేను అసలే నాకు పని కనపడుతుంది. అయ్యో ఈరోజు బ్యాటరీ లైట్ తెచ్చుకోలేదు, లైట్ తేపడం వల్ల నేను ఈ గుంటలో పడిపోయానని చెప్పి బైబిల్ ఆ సైకిల్కి ఒక బొట్ట ఉండేది, బొట్టతో సహనం పడిపోయి పాడైపోయింది వర్షాకాలం. ఆ రోజు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ లైట్ ఉంటే ఏది పల్లమో, ఏది బురదో, ఏది మట్టో, ఏది ఎదగలుతుందో మనకు తెలుస్తుంది. లైట్ లేకపోతే మనం ప్రయాణం చేయలేము చీకట్లో. అలాగే మన జీవిత యాత్రలో ఈ లోకం అనేటువంటి చీకట్లో పాపంలో మనము మరి వాటన్నిటి నుండి కూడా విడుదల పొందుకుని ముందుకు మన ప్రయాణం సాగాలంటే, మనం ముందుకు వెళ్ళాలంటే
లైట్ అవసరం. అందుకే దేవుడి వాక్యం ఎలా పోల్చాడంటే భక్తుడు, నీ వాక్యాలకి, నీ వాక్యం నా పాదాలకును దీపమును నా త్రోవకు వెలిగాను అన్నాడు. అంటే వాక్యం నీ త్రోవకు ఏం చేస్తుందంటే వెలుగు కలగజేస్తుంది. ఈరోజు చాలామంది అందుకే అన్నాడు పేతురు గారు, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు, చీకటి అనగా పాపంలో ఉన్నవారు, ఇప్పుడు అంధకారంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు మమ్మల్ని, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని ఆయన ఆ చీకటి అంధకారంలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచాడు. అందుకే అంటాడు యోహాను సువార్త 8:12 అంటాడు, నేను లోకానికి వెలిగి ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రం చీకటిలో నడవక అంటాడు. అంటే దేవుడి వాక్యము పరిశీలన చేస్తుంటే వాక్యం వెలుగైంది. అందుకే ఆ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేని బిడ్డలారా మనము పరిశీలన చేస్తుంటే ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు 4వ అధ్యాయం 12 ఆయన ఉపవాసాలు ముగించుకున్న తర్వాత యోహాను గారిని చెరపట్టుబడిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆ పరిచర్య ప్రారంభించిన 4వ అధ్యాయం 12 యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలీను దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందుల కపెర్నౌమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవరణ సముద్ర తీరున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసి మరణ ప్రదేశంలో మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అనే ప్రవక్త యెషయా ద్వారా పలకబడింది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. ప్రభును ఆ చీకటిలో ఉన్న ప్రజలు తెలియనటువంటి వారు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి లేకపోతే నఫ్తాలి దేశం చుట్టుపక్కల యొర్దాను దగ్గర ఉన్నటువంటి ప్రాంతవాసులు, జెబూలూను దేశంలో వాళ్ళందరూ కూడా ప్రభు ఆ ప్రాంతంలో సంచరించినప్పుడు, ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు అంట మరి ఆయనను మరి చూసినప్పుడు అంటే వారి జీవితాల్లో ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఈరోజు చీకటి బ్రతుకులలో వెలుగు నింపేవాడు ఆయన. నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, పాపంలో జీవించుకునేవాడిని. ఈరోజు నా బ్రతుకు వెలుగుగా మారింది. నన్ను అనేక మంది వెలుగుగా చేశారు. ఒకప్పుడు లోకసంలోని సినిమాలతోటి, లోక వ్యసనాలతోటి బ్రతికినటువంటి నన్ను ఆయన మహాకృప చేత భయంకరమైనటువంటి కాళ్ళు పడిపోయినటువంటి స్థితి నుంచి దేవుడు స్వస్థపరిచి కంటిని ఎడం కన్ను పూర్తిగా దెబ్బతున్నా, ప్రజెంట్ కనబడుతున్న కన్ను 4 సార్లు పోయి 4 సార్లు మళ్ళీ తిరిగినాక దయచేసి ఈరోజు మీరు నిలబడి ఇలాగ వాక్యం చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడంటే ఆయన నా జీవితంలో వెలుగును అనుగ్రహించాడు. దేవుని మహిమ కలిగిన గాక, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలాగా చెప్తున్న నేను ఒకప్పుడు అలాగ చీకటిలో ఉన్నటువంటి చీకటి బ్రతుకులో వెలుగు నింపాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చీకటిలో ఉన్నావేమో, లోకమనే పాపమనే చీకటిలో నువ్వు సంచరించుతున్నట్లయితే రా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీకైనా వెలుగునివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది జీవితాలు వెలుగు నింపాడు. అనేక మంది బ్రతుకులో ఆయన రావడం ద్వారా జక్కే జీవితంలోకి వచ్చాడు. ఆయన జీవితంలో మార్పు వచ్చింది, వెలుగు వచ్చింది. పౌలుగా మారిన తర్వాత అతను వెలుగులోకి వచ్చాడు. అనేక మంది జీవితాల్లో ఆయన వెలుగు నింపాడు. ఈరోజు అనేక కుటుంబాలు ప్రభుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో వెలుగు ఉంది. ఆ వెలుగైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మరి ఇంకా ఈరోజు నువ్వు దేవుడి వాక్యాన్ని సరిగా వినకుండా, సరిగా ధ్యానించుకోకుండా, ఆ వాక్యంలో సత్యాన్ని నువ్వు గ్రహింపలేని స్థితిలో ఉన్నట్లయితే, ఏ స్థలంలోంచి నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావో, చూస్తున్నావో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దుఃఖంలోనూ, ఏ కన్నీటి వ్యాధంలోనూ, బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన నీకు వెలిగినవ్వడానికి వచ్చాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. నీ బ్రతుకును సరి చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన వాక్యము దొరికినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రకటించబడుతున్నప్పుడు, ఆయన వాక్యం అద్దకొచ్చినప్పుడు త్రోసివేద్దు. వాక్యమైనటువంటి దేవుడిని హృదయంలోకి అంగీకరించి నీ బ్రతుకును మార్చుకో. ఈరోజు ఎవరో మార్చలేని బ్రతుకులను దేవుడి వాక్యం వెళ్ళి మార్చి 4వ అధ్యాయం 12 ఎబ్రీ పత్రికలో దేవుడి వాక్యం అంటే 2 అంచెల వాడికల ఖడ్గం లాంటిది. అది వెళ్ళి ఏం చేద్దంటే సమస్త అవయవాలను
కీళ్ళలో మూలుగులో అది ప్రవేశించి అది సమస్త శరీర జీవితాలను, సమస్త ఆలోచనలను, పరిస్థితులను మార్చి మన బ్రతుకులను బాగు చేస్తారు. అందుకే పేతురు గారు ఆ ప్రభు మన నుంచి పునరుద్ధానం చెంది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అపోస్తుల కార్యము 36, 37 ఆ వచనాల్లో మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు, మీరే ఆ యేసును దేవుడిగా, ఆ యేసును మీరే సిలివేశారు, మీరు సిలివేసిన ఆ దేవుడినే దేవుడు లేపాడు, ఆయన ప్రభుగాను దేవుడిగాను ఆయన పునరుద్ధానం చెందింపదయచేసి ఇదిగో ఈరోజు అనేక మందికి ఆయన రక్షకుడిగా తండ్రి అనే దేవుడు ఆయన వాడుకుంటున్నాడు, ఆయన మీరు సిలివేశారు, మీరే ఆయన హింసించారు, మీరే ఆయన కొట్టారని హెచ్చరికగా బాగా పరిశుద్ధాత్మకు నింపబడినప్పుడు ఆ వాక్యాన్ని వెంటనే అంటే ఆ వాక్యం వాళ్ళ హృదయంలో నొచ్చుకుని అన్నారన్న రాయబడింది. నొచ్చుకుని అంటే కింద పుట్టినోట్లో రాయబడింది. ఆ వాక్యం వెంటనే ఆ హృదయాలు పొడవబడ్డాయి, ఆ హృదయాలు మార్చబడ్డాయి. ఈరోజు మన హృదయాలు కూడా మార్చబడాలంటే, మన జీవితాలు కూడా మార్పు చెందాలంటే, మన బ్రతుకులు కూడా మార్చబడాలంటే వాక్యాన్ని నువ్వు వినాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. వాక్యంతో దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంలో సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ వాక్యని అంతరంగంలోకి, శరీరంలోకి, హృదయాంతరంలోకి వెళ్ళినప్పుడు నీ బ్రతుకుని మన స్థితిగతులను మార్చేదిగా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రకటన గ్రంథంలో హెచ్చరిక చేసినట్లుగా సమయము సమీపించుతున్నది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలను ధ్యానించేవాడును, చదువువాడును, గ్రహించేవాడును ధన్యుడైనాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నీవు ఇంతవరకు వాక్యం సరిగా చదవకపోయినా, ధ్యానించకపోయినా, అది సరిగా వినకపోయినా దయచేసి నా చేతులు జోడించి చెప్తున్నాను, శ్రద్ధగా చదవండి, వినండి, ఏదైనా సత్యాలు గ్రహించండి, మన జీవితాలను, బ్రతుకులు మార్చుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా, ఈ సందేశం ద్వారా మీకు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి, మీ ప్రార్థనాంశం మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం, మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవాది దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకన్నా మన వందనాలు, కృతజ్ఞత, ఆసక్తులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఈ యొక్క వాక్యం చేత అనేక సత్యాలు మాకు బయలుపరిచారు. ఎత్తబడిన వాక్యం మా హృదయాలకు, మా జీవితాలకు, మా బ్రతుకులకి ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, ఈ వాక్యాన్ని విన్నవారిని, ఈ వాక్యాన్ని వారి హృదయం ముద్రించుకుని వాక్యానుసారం జీవితాన్ని వారు కలిగి వారి జీవిత యాత్ర అనేది మేలు పొందుకోవడానికి ప్రయత్నం. ఈ కార్యక్రమం ఎక్కడెక్కడి నుంచి ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా దర్శించండి. జాగ్రత్తలైతే ముట్టండి, బలంలో ముట్టండి, చేతవాడి చేత, అంధకార శక్తుల చేత పీడించబడుతున్న వారైతే వారికి గొప్ప విడుదల ఇచ్చేయండి. రక్షణ లేకపోతే రక్షణ భాగ్యత ఇచ్చేయండి. కువైట్ దేశంలో కానీ ఇతర దేశంలో ఉన్న వారిని వారు చూస్తున్నట్లయితే వారిని కూడా ప్రత్యేకించి దర్శించిన ఆయన. అయ్యా, నన్ను మార్చావు, నా బ్రతుకును మార్చావు, నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేశావు. అలాగే ఈ వాక్యం ఉన్న వారిని కూడా వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా వారిని కూడా అలా మార్చి అలాగే ఆస్వాదించడం ప్రార్థిస్తుంది. వాక్యం ప్రతి బిడ్డని కూడా మీరు సిద్ధపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి మీద చేతుల నుంచి దీవిస్తున్న వారిని ఆశీర్వదించండి. వేడుతున్నప్పటి మహిమగా తప్పకుండా పొందుతాం. ఏ సునామలో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి, దేవుని ఆశీర్వాదం ఈ కార్యక్రమం చూసిన ప్రియ బిడ్డలందరికీ సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. వందనాలు.